మిషన్ అగ్నివీర్ వాయు ఆన్లైన్ బ్యాచ్ లో డే 8. ఈ రోజు గ్రూప్ ఎక్స్ ఎగ్జామ్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ సిలబస్ స్టార్ట్ చేశాను. ఈ రోజు టాపిక్ చాలా ఇంపార్టెంట్. అందులో 4 క్వశ్చన్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదే విధంగా ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ టాపిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. వచ్చేయండి పీడిఎఫ్ చూపించేస్తాను. దానికి ముందు మిషన్ అగ్నివీర్ వాయు ఆన్లైన్ బ్యాచ్ లో మీరు జాయిన్ అవ్వాలంటే మన పేజ్ ని ఫాలో చేసి కమెంట్ లో లింక్ మెన్షన్ చేయండి, డీటెయిల్స్ పంపిస్తాను. ఈ రోజు గ్రూప్ ఎక్స్ మ్యాథమెటిక్స్ సిలబస్ లో ఇంపార్టెంట్ టాపిక్ ఆల్జిబ్రా. ఈ టాపిక్ లో క్వశ్చన్స్ టైప్స్ ఎలా అడుగుతారో ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, ఒకసారి చూసుకోండి. ఈ పీడిఎఫ్ లో ఈ టాపిక్ గురించి బేసిక్స్ నుండి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆల్జిబ్రా అంటే ఏంటి, అందులో ఇంపార్టెంట్ టర్మ్స్ ఏముంటాయి, అందులో వేరియబుల్ అంటే ఏంటి, కాన్స్టెంట్ అంటే ఏంటి, కోఎఫిషియంట్ అంటే ఏంటి అనే బేసిక్స్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ టాపిక్ లో మోనోమియల్, బైనోమియల్, ట్రైనోమియల్, పాలినోమియల్ గురించి సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ సింపుల్ లెవెల్ నుంచి హార్డ్ లెవెల్ వరకు క్లియర్ గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ టాపిక్ లో మీరు కొన్ని ఫార్ములాస్ అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆ ఫార్ములాస్ ని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఈ టాపిక్ లో వచ్చే ప్రతి క్వశ్చన్ కూడా ఈ ఫార్ములాస్ యూజ్ చేసి మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఈ టాపిక్ లో మీరు ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఫార్ములాస్. ఆ ఫార్ములాస్ ని ఎప్పుడు ఎక్కడ వాడాలో కూడా మీరు నేర్చుకోవాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ బేస్ చేసుకుని ఇంపార్టెంట్ ఫార్ములా షీట్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, ఒకసారి చూసుకోండి. ఇదే పీడిఎఫ్ లో అల్జిబ్రా టాపిక్ సంబంధించిన 40 మోడరేట్ అండ్ హార్డ్ లెవెల్ ఎంసీక్యూ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇచ్చున్నాను. మీరు ఈ పీడిఎఫ్ కంప్లీట్ గా చదువుకున్న తర్వాత ఈ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పీడిఎఫ్ లో గ్రూప్ ఎక్స్ అండ్ గ్రూప్ ఐ ఎగ్జామ్ వాళ్ళకి ఇంగ్లీష్ సిలబస్ లో ఈ రోజు టాపిక్ ఏంటంటే యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. ఈ పీడిఎఫ్ లో యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి, ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటి, యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ కి మార్చాలంటే ఏం రూల్ ఫాలో అవ్వాలి, ప్యాసివ్ వాయిస్ నుంచి యాక్టివ్ వాయిస్ కి మార్చాలంటే ఏం రూల్ ఫాలో అవ్వాలో ప్రతి ఒక్కటి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆ ప్రొసీజర్ ని నేను స్టెప్ బై స్టెప్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, మీరు ఒకసారి చూసుకోవచ్చు. అదే విధంగా యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ కి టెన్సెస్ వైస్ ఏ విధంగా మార్చుకోవాలో ఫార్ములా వైస్ నేను ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దాంతో పాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఈ పీడిఎఫ్ లో నేను మెన్షన్ చేసిన ట్రిక్స్ మీరు నేర్చుకుంటే ఈ టాపిక్ మీకు చాలా ఈజీ, ఆన్సర్ ఈజీగా పెట్టొచ్చు. ఇదే పీడిఎఫ్ లో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ సంబంధించిన 30 మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ క్వశ్చన్స్, మోడరేట్ లెవెల్ అండ్ హార్డ్ లెవెల్ క్వశ్చన్స్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఈ పీడిఎఫ్ మీరు చదువుకున్న తర్వాత ఈ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పీడిఎఫ్ లో రీజనింగ్ సిలబస్ ఇంపార్టెంట్ టాపిక్ బ్లడ్ రిలేషన్స్. ఈ టాపిక్ లో 2 to 4 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఏ టైప్ లో క్వశ్చన్స్ అడుగుతారు అన్నదాన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఈ టాపిక్ లో మీరు ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఫ్యామిలీ ట్రీ అండ్ కొన్ని ఇంపార్టెంట్ ఫ్యామిలీ రిలేషన్స్, వాటి మీనింగ్స్ కూడా. ఇందులో కొన్ని సింబల్స్ అండ్ ట్రిక్స్ కూడా ఇచ్చినాను. మీరు ఈ టాపిక్ చూస్తే మీకు ఈజీగా ఎక్కడ వాడాలో అర్థమైపోతుంది. ఈ టాపిక్ లో వచ్చే టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, మీరు ఒకసారి చూసుకోండి. ఇందులో వచ్చే ప్రాబ్లమ్స్ ని స్టెప్ బై స్టెప్ ఎలా సాల్వ్ చేయాలో కూడా ఇచ్చినాను, మీరు ఒకసారి చూసుకోండి. అదే విధంగా కొన్ని షార్ట్ కట్స్ ఇచ్చున్నాను. ఎగ్జాంపుల్ కి కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఇచ్చున్నాను. ఇదే టాపిక్ లో బ్లడ్ రిలేషన్ సంబంధించిన 30 ఎంసీక్యూస్ ప్రాక్టీస్ క్వశ్చన్స్, మోడరేట్ లెవెల్ అండ్ హార్డ్ లెవెల్ లో ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఈ పీడిఎఫ్ మీరు పూర్తిగా చదువుకున్న తర్వాత ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అగ్నివీర్ వాయు ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ కి వీడియో షేర్ చేయండి. ఇలాంటి పీడిఎఫ్స్ డైలీ మీకు కావాలంటే మన మిషన్ అగ్నివీర్ వాయు ఆన్లైన్ బ్యాచ్ లో జాయిన్ అయిపోండి.